బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నై వేదికగా జరుగుతోంది ఈ సమావేశానికి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేరళ, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా హాజరయ్యారు. బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం దక్షిణాదిపై కక్ష కట్టి వ్యవహరిస్తోందని, ఐక్యంగా పోరాటం చేద్దామనే ఆలోచనతో ఈ భేటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ భేటీకి ఏపీ నుంచి ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో భాగస్వాములు కాగా బీజేపీని వ్యతిరేకిస్తున్న చెన్నై మీటింగ్కు వెళ్లకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ కు ఐటీసీ చోలా హోటల్ వేదికైంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు దక్షిణాది నేతలు సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. జనాభా ప్రాతిపాదికన చేసే డీలిమిటేషన్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు నేతలు. అంతేకాదు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల బల ప్రదర్శనగా కూడా దీన్ని చూస్తున్నారు. ఈ మీటింగ్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ప్రతినిధిని పంపించారు. మీటింగ్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై, ఒత్తిడిపై జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత విపక్ష కూటమి నేతలు భేటీ అవ్వడం ఇదే తొలిసారి కావడంతో ఈ మీటింగ్కు ప్రాధాన్యత పెరిగింది. స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎవరెవరు హాజరయ్యారు దామోదర్ ఇప్పటి వరకు? ప్రసన్న, జాయింట్ యాక్షన్ కమిటీ, డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఒక సమావేశాన్ని చెన్నైలోని చోలా హోటల్లో తమిళనాడు సీఎం అధ్యక్షతన జరుగుతోంది. ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మహేష్ గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ హాజరయ్యాడు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ హాజరయ్యారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు కేరళ సీఎం విజయన్ హాజరయ్యారు. మరోవైపు పంజాబ్ నుంచి సీఎం కూడా హాజరయ్యారు. మమతా బెనర్జీ సంబంధించి తన ప్రతినిధిని ఈ సమావేశానికి పంపింది. మరోవైపు ఒరిస్సా నుంచి నవీన్ పట్నాయక్ కూడా హాజరైన పరిస్థితి. మొత్తం మీద అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుత జనాభా ప్రాతిపాదికన డీలిమిటేషన్ జరిగితే పూర్తి స్థాయిలో నష్టపోతుంది. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఈ డీలిమిటేషన్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కూడా రాష్ట్రాలను రోజురోజుకు బలహీనపరిచే విధంగా తాను వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో మనమంతా కలిసికట్టుగా పోరాడాలి. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ఒక తమిళనాడులోనే 12 ఎంపీ సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి దక్షిణాదిలోనే అన్ని రాష్ట్రాల్లోనే ఉంది. అభివృద్ధి వేగంగా జరగాలంటూ సంతానోత్పత్తిని చాలా వరకు దక్షిణాది రాష్ట్రాలు తగ్గించుకున్నాయి. ఒకరు ఇద్దరు చాలు అన్న నినాదంతో ముందుకు వెళ్ళి జాతీయ జీడీపీ రేటును పెంచడానికి దక్షిణాది రాష్ట్రాలు ఎంతో కృషి చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీయడానికి బీజేపీలోని కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాల ఫలితంగానే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానంటూ కూడా ప్రారంభోపన్యాసంలో స్టాలిన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, జనాభా తగ్గుదల ప్రాతిపాదికన డీలిమిటేషన్ జరిగితే పూర్తి స్థాయిలో ఇటు ఉత్తరాదిలో ఎంపీ సీట్లు పెరిగిపోతాయి. అదేవిధంగా దక్షిణాదిలో పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం తగ్గిపోయి అసలు మనం మాట్లాడలేని పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఏ విధంగా గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు ఏ విధంగా బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోతున్నాయి అన్న విషయాన్ని కూడా ఆయన సోదారంగా ఏదైతే
వివరించారు. అదేవిధంగా దానికి సంబంధించిన రికార్డులు కూడా ఆయన అందరికీ పంపిణీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఉపన్యాసం ముగిసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నారు. మరోవైపు ఏదైతే అందరూ ఎవరైతే సమావేశానికి హాజరైన అందరి అభిప్రాయాలను సేకరించిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జాయింట్ యాక్షన్ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, భవిష్యత్తులో ఎలాంటి పోరాటం చేస్తారు అన్న విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాలను నానాటికి బలహీనపరుస్తుంది, అటు ఆర్థికంగా కానీ అదేవిధంగా ఏదైతే ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి ఏ విధంగా పనిచేస్తుంది, ఏదైతే జనాభాను ద్వారా ఈ డీలిమిటేషన్ చేయడం వల్ల భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. డీలిమిటేషన్కు ఏదైతే విస్తీర్ణం దృష్ట్యా అదేవిధంగా ఆదాయం దృష్ట్యా ప్రాతిపదికన ఎంచుకొని జనాభా ఏదైతే సీట్లు పెంపుదల కోసం అవకాశం ఉండాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ విధంగా ఈరోజు జరిగే చర్చల్లో ఏదైతే వచ్చిన సమావేశానికి హాజరైన అతిథుల ఏదైతే మిగతా పార్టీల నాయకుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత అభిప్రాయానికి నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉండాలి అన్న కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.